ఈరోజు మార్నింగ్ అయితే 'మిత్రమండలి' మూవీ చూడడం జరిగింది. అయితే ఈ మూవీ గురించి నా రివ్యూ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదనుకున్నా. నేనైతే ఒక కామెడీ మూవీని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు మాత్రం సినిమాలో లేదు. కేవలం నేను మాత్రమే కాదు, చాలామంది కామెడీ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఒక జాతిరత్నాలు మూవీలాగా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఈ మూవీ వచ్చేసి ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ కాలేదని చెప్పాలి. సినిమాలో కామెడీ ఎక్కడైనా ఉందంటే అది సత్య క్యారెక్టర్ మాత్రమే. మన కమెడియన్ 'సత్య' వచ్చినప్పుడే అక్కడక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిచ్చింది. అంటే సినిమా వచ్చేసి వెళ్తూ ఉంటది. మనకేం అనిపించదు. అంటే సినిమా అంతా పరిగెడుతూనే ఉంటారు. ఈ సినిమాలో కనిపించిన యాక్టర్స్‌ని మనం ఇంతకుముందు చూసే ఉంటాం. 'ప్రియదర్శి' కానీ, ఇంకా పక్కనుండే ఇద్దరు కమెడియన్స్ కానీ ఇంతకుముందు చూసే ఉంటాం. అయితే సినిమాలో హీరోయిన్ వచ్చేసి 'నిహారిక'. ఈమెని మనం చాలా ప్రమోషన్స్‌లో చూసే ఉంటాం. ఇక్కడ సినిమా కాస్టింగ్ అయితే బానే ఉంది. అలాగే యాక్టింగ్ కూడా చేశారు. ప్రియదర్శి కానీ, వెన్నెల కిషోర్ కానీ వీళ్ళిద్దరూ ఎప్పట్లానే చేశారు. అలాగే కమెడియన్ సత్య కూడా నవ్వించాడు. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఏదైనా ఉందంటే సత్య వల్లే. సినిమా డైరెక్టర్ దగ్గరకొచ్చేస్తే ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా. డైరెక్టర్‌కి ఇదే ఫస్ట్ సినిమా కాబట్టి డైరెక్టర్‌ని ఏమనలేము. అయితే సినిమా మ్యూజిక్ దగ్గరకొచ్చేస్తే బాగుందని చెప్పాలి. ఇక్కడ ప్రియదర్శి వచ్చేసి మెయిన్ లీడ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడిప్పుడే మెయిన్ లీడ్ అనే చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే మెయిన్ క్యారెక్టర్ చేసినప్పుడు ఇలాంటి మూవీ ఒప్పుకోకుండా ఉండాల్సిందే. అంటే 'బలగం' సినిమాలో కానీ, 'కోర్ట్' మూవీలో కానీ మంచి మంచి రోల్స్ చేశాడు. ఇలాంటి మంచి రోల్స్ చేసినప్పుడు ఈ మూవీని చేయకుండా ఉండాల్సిందే. ఈ మధ్య ఇలాంటి మూవీస్ అనేవి చాలా వచ్చాయి. ఎగ్జాంపుల్‌గా 'జాతిరత్నాలు' తీసుకోండి. అంటే సినిమాలో మ్యాటర్ లేకపోయినప్పటికీ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఉంది. సో, ఇక్కడైతే 'జాతిరత్నాలు' మూవీ ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. అదే 'జాతిరత్నాలు' మూవీ ఇప్పుడు చూసి నవ్వట్లేదు కానీ, సినిమా రిలీజ్ టైంలో మాత్రం చాలామంది బావుందన్నారు. కానీ ఈ సినిమా దగ్గరకొచ్చేస్తే అలా కాదు. ఈ సినిమాలో కనీసం 30 మినిట్స్ కూడా కామెడీ అనేది ఉండదు. సినిమా వచ్చేసి రన్ అవుతూ వెళ్తూ ఉంటది. అంతే. ఈ సినిమాని తీయొచ్చు. కానీ తీయలేకపోయారని చెప్పాలి. సో, ఈ సినిమా పైన నా రివ్యూ వచ్చేసి ఇది. ఈ సినిమాకి రేటింగ్ అయితే 2 ఇస్తాను 5కి. అయితే రేపొచ్చేసి 'డ్యూడ్' మూవీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా రివ్యూ ఇస్తాను. వెంటనే చూడండి. సో, చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.